మే 18, 2025 పాత బస్తీలోని గుల్జార్ హౌస్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మరణించారు. 10 ఫిబ్రవరి 2025 మదీనా అండ్ అబ్బాస్ హోల్సేల్ టవర్స్ ప్రమాదం. 28 అక్టోబర్ 2024 బొగ్గులకుంట ఫైర్ వర్క్స్ ప్రమాదం. జంట నగరాల పరిధిలో జనవరి నుంచి ఇప్పటి వరకు 440 అగ్ని ప్రమాదాలు సంభవించినట్టు అధికారిక నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. ఆదివారం ఒక్కరోజే 3 భారీ ప్రమాదాలు సంభవించాయి. ఇన్ని ప్రమాదాలు సంభవిస్తుండడంతో భవనాలకు ఫైర్ సేఫ్టీ ఆడిట్ మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. అగ్ని ప్రమాదం జరిగిన భవనం లోపలికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఒకే మార్గం ఉండడంతో లోపలున్న బాధితులు తప్పించుకునే వీలు లేకుండా పోయిందని అగ్నిమాపక శాఖ అధికారులు గుర్తిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు 1.50 లక్షల నివాస భవనాలు ఉన్నట్టు అంచనా ఉండగా, నివాస భవనాలకు ప్రతి ఏటా ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహిస్తూ ఉండాలి. 15 మీటర్ల ఎత్తున్న భవనాలకు జిహెచ్ఎంసీ ఆడిట్ చేస్తే 15 మీటర్లు దాటిన భవనాలకు అగ్నిమాపక శాఖ తరపున ఈ ఆడిట్ జరుగుతుంది. అనుమతుల విషయంలోనూ ఇదే విధానం పాటిస్తుంటారు. భవన నిర్మాణానికి అనుమతి తీసుకునే ముందు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అగ్నిమాపక శాఖ నుంచి అనుమతి లేకుండా నిర్మాణ అనుమతులు జారీ చేయడానికి కూడా ఎలాంటి వీలుండదు. అయితే జిహెచ్ఎంసీ పరిధిలో 10 ఏళ్ల కిందట నిర్మించిన భవనాలే ఎక్కువగా ఉన్నాయని అధికారులు కూడా చెప్తున్నారు. అప్పట్లో అగ్నిమాపక శాఖ అనుమతులు లేకుండానే భవనాలు కట్టేశారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఏటా ఫైర్ సేఫ్టీ ఆడిట్ జరిగితే భవనాల భద్రతను పర్యవేక్షించే వీలుంటుంది. ఇది సకాలంలో జరగకపోవడంతో సమస్య కూడా ఇక్కడ ఉత్పన్నమవుతుంది. ఇక జిహెచ్ఎంసీ తరపున జరగాల్సిన ఫైర్ సేఫ్టీ ఆడిట్ కూడా దాదాపు 2 ఏళ్లుగా నిలిచిపోయింది. జిహెచ్ఎంసీకి అనుబంధంగా ఉండే ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఈవీడీఎం గతంలో ఈ బాధ్యతలు నిర్వహిస్తుండగా, కొత్తగా తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈవీడీఎంకు బదులుగా హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాని తీసుకొచ్చింది. ఈ ఏజెన్సీకి సరిపడా సిబ్బంది లేకపోవడంతో ఇన్నాళ్ళు ఫైర్ సేఫ్టీ ఆడిట్ చేపట్టలేదని అధికారులే చెప్తున్నారు. ఈవీడీఎంకు లేకపోవడంతో జిహెచ్ఎంసీ కూడా ఈ విషయంపైన పెద్దగా శ్రద్ధ పెట్టట్లేదు. భవనాలకు అగ్నిమాపక శాఖ అనుమతులు లేకపోతే ప్రస్తుతం నోటీసులకే పరిమితమవుతున్నారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే మన దేశంలో ఫైర్ సేఫ్టీ ఆడిట్ మీద కూడా మన చట్టాలు ఏం చెప్తున్నాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2016లో ప్రవేశపెట్టిన ప్రధాన మార్గదర్శకాల ప్రకారమే రాష్ట్రాలు ఫైర్ సేఫ్టీ ఆడిట్ చట్టాలను రూపొందించుకోవాలి. దీని ప్రకారం ప్రతి బిల్డింగ్ అంటే కమర్షియల్, రెసిడెన్షియల్, ఇండస్ట్రియల్ భవనాలకు 3 ఏళ్లకు ఒకసారి తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ ఆడిట్ అనేది జరగాల్సి ఉంటుంది. ఒకవేళ అవి హై రిస్క్ భవనాలు అయితే అంటే హాస్పిటల్, ఇండస్ట్రియల్ ఫెసిలిటీస్ లాంటి ఎక్కువగా ఉన్న చోట అయితేనేమో ఇక్కడ ఆడిట్ అనేది కూడా ఎక్కువ సార్లు జరగాల్సి ఉంటుందని మన చట్టమే చెప్తుంది. అలాగే ఫైర్ ప్రివెన్షన్, ఫైర్ ప్రొటెక్షన్, లైఫ్ సేఫ్టీ, ఫైర్ సేఫ్టీ ఆడిట్, బిల్డింగ్ క్లాసిఫికేషన్, ఫైర్ జోన్స్ లాంటివి ఎలా ఉండాలో కూడా ఈ చట్టం ప్రకారమే ఆదేశాలు ఇస్తుంది. ఇక చట్టాన్ని అతిక్రమిస్తే ఫైన్లను విధించడం, బిల్డింగ్ పర్మిషన్లను రద్దు చేయడం, ఇన్సూరెన్స్ ప్రీమియర్లను పెంచడం లాంటివి కూడా ఈ చట్టమే చెప్తుంది. ఇది దేశానికి దిక్సూచి అయితే దీని ప్రకారమే రాష్ట్రాలు, మున్సిపాలిటీలు కూడా వాటికి తగ్గట్టుగా చట్టాలనేది సవరించుకుంటాయి. ఇక మరో గైడ్లైన్స్ ప్రకారం చూస్తే మ్యానుఫ్యాక్చర్, స్టోరేజ్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ హజార్డస్ కెమికల్స్ రూల్స్ 1989 ప్రకారం ఏవైతే ఇండస్ట్రీస్ హజార్డస్ మెటీరియల్స్ హ్యాండిల్ చేస్తుందో ఆ ఇండస్ట్రీస్ అనేవి ప్రతి సంవత్సరం కూడా ఫైర్ సేఫ్టీ ఆడిట్ కండక్ట్ చేసి అథారిటీకి ఏదైతే పై అథారిటీ ఉంటుందో దానికి 30 రోజుల్లోగా నివేదికను సమర్పించాలి. ఇవి దేశవ్యాప్తంగా ఉండే చట్టాలు. అయితే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఫైర్ సర్వీసెస్ యాక్ట్ 1999 ప్రకారం తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ అనేది తెలంగాణ వ్యాప్తంగా ఉండే ఫైర్ ప్రివెన్షన్ కానీ ఫైర్ ప్రొటెక్షన్ పైన ఆడిట్ చేయడం, ఎన్ఓసీలు జారీ చేయడం లాంటివి చేస్తుంటుంది. ఇక జిహెచ్ఎంసీ పరిధిలో అనుబంధంగా ఉండే ఎన్ఫోర్స్మెంట్స్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఈవీడీఎం గతంలో ఈ బాధ్యతను నిర్వహిస్తుంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఈవీడీఎంకు బదులుగా హైడ్రాని తీసుకొచ్చింది. ఇక పాత బస్తీలోని గుల్జార్ హౌస్ వద్ద అగ్ని ప్రమాదం జరిగిన భవనం చుట్టూ కూడా చాలా భవంతులు ఉన్నాయి. లోపలికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు కూడా
ఒకటే మార్గం ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ మెయిన్ స్విచ్ బోర్డ్ దగ్గర ఏదైతే షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుంది అని చెప్పైతే అగ్నిమాపక శాఖ అధికారులు అంచనా వేస్తుంటే, ఇక్కడ ఫైర్ ఇంజన్ లోపలికెళ్ళేందుకు గానీ, భవనం చుట్టూ తిరిగేందుకు గానీ అవకాశం లేకుండా పోయింది. కేవలం ఈ భవనం మాత్రమే కాదు, చార్మినార్ చుట్టుపక్కల పాత బస్తీలోని చాలా వరకు భవనాలు కూడా ఇరుకు వీధుల్లోనే మనకు కనిపిస్తుంటాయి. ఫైర్ ఇంజన్లు వెళ్లేందుకు కానీ, అక్కడ తిరిగేందుకు కానీ వీల్లేని పరిస్థితి ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. అయితే అగ్ని ప్రమాదాలు జరిగితే కేవలం ప్రధాన రహదారిలో ఒకవేళ భవనం ఉంటే గనక అటువైపు నుంచి మంటలు ఆర్పేందుకు వీలుంటుంది. కానీ భవనాలన్నీ కూడా పురాతనమైనవి కావడంతో ఇలాంటి సౌకర్యం అనేది లేదు. ఇవన్నీ కూడా నిజాం కాలం నుంచి ఉన్న భవనాలు. అప్పటి నుంచే కమర్షియల్, రెసిడెన్షియల్ భవనాలు నిర్మించుకొని అక్కడ ప్రజలైతే ఉంటున్నారు. కొత్తగా తీసుకున్నటువంటి ఇవి అనుమతులు కూడా కావు. ఇక గుల్జార్ హౌస్ ప్రమాదమే కాకుండా దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకుంటున్నాయి. 2024లో ఢిల్లీలో బేబీ కేర్ న్యూ బార్న్ హాస్పిటల్లో జరిగిన ఒక షార్ట్ సర్క్యూట్ కారణంగా దాదాపుగా 7 చిన్నారులు మరణిస్తే, 2024లో గుజరాత్లో రాజ్కోట్ గేమ్ జోన్ ఫైర్ యాక్సిడెంట్లో 27 మంది దుర్మరణం పాలయ్యారు. ఇక హైదరాబాద్లో మదీనా అండ్ అబ్బాస్ హోల్సేల్ టవర్స్ ప్రమాదం కానీ, బొగ్గులకుంట ఫైర్ వర్క్స్ ప్రమాదం కానీ, ఇలా అనేక ఘటనలు సంభవిస్తున్నా వీటికి సరైన మార్గదర్శకాలను పాటించకపోవడమే ముఖ్యంగా కారణాలుగా అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక భవనాలు నిర్మించే సమయంలోనే అగ్నిమాపక శాఖ అనుమతులు తీసుకోవాలని కూడా నిపుణులు కూడా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఎత్తైన భవనాల వద్ద అగ్నిమాపక పరికరాలు, ఇతరత్ర ఏర్పాట్లు ఉన్నాయా లేవా అనే విషయంపైనే అధికారులు ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. కానీ నేషనల్ బిల్డింగ్ కోడ్ 2005, 2016 రూల్స్ ప్రకారం ఎత్తైన భవనాలకే కాదు, సాధారణ భవనాలు ఉన్న దగ్గర కూడా అగ్నిమాపక పరికరాలు అనేవి ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా, ఒకవేళ ప్రమాదం జరిగితే అక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలి అనే విధంగా కూడా ఏర్పాట్లు ఉండాలి. కొన్ని భవనాలలో ఇప్పటికీ మనం చూస్తుంటాం, ఎలివేటర్ అంటే ఏదైతే లిఫ్ట్ ఉంది అనే ఒక కారణంతో మెట్ల మార్గాలను పూర్తిగా మూసేస్తున్నారు. ఇది సరికాదు. అత్యవసర సమయాల్లో తప్పించుకునేందుకు వీలుగా భవనాలకు తప్పనిసరిగా అత్యవసర మార్గం అంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. ఫైర్ లేదా స్మోక్ అలారంని కూడా ఖచ్చితంగా ఏర్పాటు అవి ఉండాలి. ఆటోమేటిక్ వాటర్ స్ప్రింక్లర్లను కూడా పెట్టుకోవాలి. ఇక CO2 సిలిండర్లను ఎక్కడ చూస్తే అక్కడ మనం తగిలించుకొని ఉంటున్నామే కానీ వాటిని ఎలా ఉపయోగించుకోవాలో కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక పాత బస్తీలోని గుల్జార్ హౌస్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదం మనకు చాలా బాధాకరమైన విషయం. దీనికి బాధ్యులు ఎవరు అనేది ప్రభుత్వం త్వరగా కనుక్కొని వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి.